నమస్తే వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. ఇండియా ఇంగ్లాండ్ మధ్య కాసేపట్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. లీడ్స్ లోని హెడింగ్లే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత దిగ్గజ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత భారత సెలెక్టర్లు యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా, రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా పగ్గాలు అప్పగించారు. ఈ సిరీస్ భారత జట్టుకు కీలకం. సంధి దశలో ఉన్న భారత టెస్ట్ క్రికెట్ ను గిల్ ఎలా నడిపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపైనే మనతో మాట్లాడడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు స్పోర్ట్స్ జర్నలిస్ట్ మోహన్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అంటే ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఎక్స్పెషల్లీ టెస్ట్ మ్యాచెస్కి వచ్చేసరికి ఇండియా పర్ఫార్మెన్స్ హోమ్ ల్యాండ్ లో ఎలా ఉంటుంది, అదర్ కంట్రీస్ లో ఎలా ఉంటుంది, ఎక్స్పెషల్లీ ఇన్ ఇంగ్లాండ్? కొంచెం ఎవే మ్యాచ్ మనం గెలవడం అనేటువంటి చాలా తక్కువే. బట్ అఫ్ కోర్స్ లాస్ట్ 10 years డౌన్ ద లైన్, లాస్ట్ 10 years నుంచి చూస్తే కనుక ఈవెన్ యాక్చువల్గా ఫారిన్ సాయిల్ కూడా మన వాళ్ళ విజయ శాతం అనేటువంటిది మెరుగుపడింది. మీరు అడిగినట్టు ఇంగ్లాండ్ విషయానికి వచ్చేటప్పటికి అవుట్ ఆఫ్ 19 ఓన్లీ 3 మ్యాచ్లు మాత్రమే, 3 సిరీస్లు మాత్రమే మనం గెలిచాం. ఎప్పుడో వే బ్యాక్ అజిత్ వాడేకర్, ఆ తర్వాత కపిల్ దేవ్ కెప్టెన్సీలో, ఆ తర్వాత లేటెస్ట్ అంటే కనుక 7 లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో మనం సిరీస్ గెలవడం అనేటువంటి. సో కాబట్టి అది అంత రెగ్యులర్ గా అవుతున్నటువంటి ఇదేమీ కాదు, మనకి విజయాలు లభించట్లేదు. సో బికాస్ ఇంగ్లాండ్ కు ఉండేటువంటి ఆ సీమీ కండిషన్స్ దాన్ని నిలబడి ఇచ్చేయడం అనేటువంటిది కొంచెం కష్టమైనటువంటిది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు లభిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే కనుక డెఫినెట్ గానే మామూలుగా రెగ్యులర్ సమ్మర్ కన్నా ముందే 1 month బిఫోర్ ఈ షెడ్యూల్ స్టార్ట్ అవ్వడం అనేటువంటిది ఇండియాకి డెఫినెట్ గానే ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఎట్ అదే జూలై, ఇది ఎండ్ ఆఫ్ జూలై, ఆగస్టు రెగ్యులర్ గా మనం ఇండియా టూర్ చేసినటువంటి ఆ సందర్భాలని చూసుకుంటే కనుక అంతటి స్వింగ్ మూమెంట్ ఇప్పుడు ఉండదు ఈ 1 month లో. సో అందుకని అది కొంచెం మనకి అడ్వాంటేజే. మోరోవర్ వాళ్ళకి సరైనటువంటి బౌలింగ్ డెప్త్ లేకపోవడం, క్రిస్ వోక్స్ ని మినహాయిస్తే కనుక సరైనటువంటి ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్ గా మార్క్ వుడ్ అండ్ జోఫ్రా ఆర్చర్ లాంటి బౌలర్ ని ఎందుకు ఫస్ట్ టెస్ట్ తీసుకోలేదు అనేటువంటిది వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి దాంట్లో అది లేకపోవడం. బషీర్ ఒక్కడే పిన్ బాధ్యతని నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి మీరు చెప్తున్నట్టు ఇది చాలా మంచి టైం. అంటే మనకు మళ్ళీ లాస్ట్ మ్యాచ్ వచ్చేసరికి జూలైలో ఉంది. అంటే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో మ్యాచెస్ అందులోనే టీమిండియా పర్ఫార్మెన్స్ బాగుంటే బాగుంటుంది అంటారా మీరు? ఆఫ్ కోర్స్ నేచురల్ గానే ఏదైనా కానీ డెఫినెట్ గానే టేక్ ఆఫ్ అనేటువంటిది బాగుండాలి ఆ యాంగిల్ లో చూస్తే కూడా. సో కాబట్టి ఫస్ట్ మ్యాచ్ ని, సెకండ్ మ్యాచ్ ని కనుక మనం గెలుచుకునేట్లయితే, అట్లీస్ట్ డ్రా చేసేట్లయితే కనుక కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుంటుంది. ఎందుకంటే మీరు అడిగినట్టుగా సంధి కాలంలో ఉన్న మనం రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్ స్పిన్నర్ లేకుండానే దిగుతున్నటువంటి సందర్భం ఇది. చాలా ఏళ్ల తర్వాత సీనియర్స్ ముగ్గురు లేకుండా ఫారిన్ లో మనం టెస్ట్ మ్యాచ్ ఆడబోతూ ఉన్నాం ఫారిన్ సాయిల్ మీద. సో కాబట్టి అలాంటి తరుణంలో ఈ మొదటి 2 మ్యాచ్లు కొంచెం మనకి బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి కండిషన్స్ లో ఆడటం అనేటువంటిది డెఫినెట్ గా ఇండియాకి అడ్వాంటేజ్ గానే చెప్పుకోవచ్చు. కరుణ్ నాయర్ ఇస్ ఇన్ గుడ్ ఫార్మ్, ఈవెన్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆల్రెడీ డబుల్ సెంచరీ చేసి ఉన్నాడు. సో కాబట్టి అండ్ కేఎల్ రాహుల్ అండ్ రిషబ్ పంత్ విల్ ప్లే ది కీ రోల్. సో మన బౌలింగ్ విషయానికి వచ్చేవాడు కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా అటు ఇంగ్లాండ్ బౌలింగ్ అటాక్ కన్నా కూడా మన బౌలింగ్ అటాక్ బాగుంది అనే చెప్పుకోవచ్చు. బుమ్రా ఇస్ దేర్ అండ్ ఈవెన్ సిరాజ్ హ్యాడ్ ఏ గుడ్ లైన్, గుడ్ రన్ ఇన్ ద లాస్ట్ సిరీస్. ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ దేర్ ఈ కండిషన్ సరిపోయినట్టుగా. సో అందుకని ఇట్ విల్ బి ఏ గుడ్ సిరీస్. బట్ ఆఫ్ కోర్స్ నేచురల్ గానే హోమ్ కండిషన్స్ లో ఆడుతుంది కాబట్టి ఇంగ్లాండ్ కు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఎలాగో ఉంటుంది, దాన్ని కాదనలే మనం. బట్ నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ ద రైట్ టైం టు టేక్ ఆఫ్ ది సిరీస్ ఫర్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. మోహన్ గారు మీరు చెప్పండి. అంటే హిస్టరీ చూస్తేనేమో అలా ఉంది, అంటే వాళ్ళకి ఎక్కువగా స్కోప్ ఉండేలాగా హిస్టరీ ఉంది. బట్ కమింగ్ టు ద ఫామ్ వచ్చేసరికి ఇండియా టీం చాలా ఫామ్ లో ఉందని చెప్తున్నారు. ఇక మరోవైపు చూస్తే రోహిత్ శర్మ లేడు, కోహ్లీ లేడు. ఎలా ఉండబోతుంది మ్యాచ్? అంటే వాళ్ళు ఇద్దరు లేరండి. ఇద్దరు లేకపోతే మన టీం చాలా బాగున్నది. అంటే సుమన్ గిల్ కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ డెఫినెట్లీ ఇండియా విల్ డెఫినెట్లీ డూ వెల్. ఎందుకంటే సుమన్ గిల్ ఈజ్ క్యాప్టెన్సీలో ఏమవుతుంది, ఈజ్ ఫస్ట్ టైం డూయింగ్ క్యాప్టెన్సీ అబ్రాడ్. అంటే దీని ముందట చేసిన ఆయన. బట్ వండర్ఫుల్ టీమ్ అండి. చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. సాయి సుదర్శన్ ఉన్నాడు అండ్ జురేల్ ఉన్నాడు. They have a very good team. Even Washington Sundar, Rishabh Pant is the vice captain, and Karun Nair is there. Chandrasekhar చెప్పినగా we have a good team, but how we perform on that day particularly, అంటే every match is a new match and we have to play well. అంటే ఇంగ్లాండ్లో ఏమవుతుందంటే ఇంగ్లాండ్ కండిషన్స్ కొంచెం చిల్ వెదర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ద
న్యూ బాల్ బౌలర్స్ అండ్ స్వింగ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ డెఫినెట్లీ మనం ఇండియన్ బ్యాటింగ్ మంచి ఫామ్లో, ఈవెన్ ఫామ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ టు బిల్డ్ ఎ పార్ట్నర్షిప్. అంటే ఇది టెస్ట్ మ్యాచ్, ఇది వన్ డే మ్యాచెస్ అంటే ఆ డిఫరెంట్ స్టోరీ ఉంటుంది. బట్ టెస్ట్ మ్యాచెస్ ఏమంటే ఓపిక ఉండాలా, పేషెన్స్ ఉండాలా, నువ్వు వికెట్ పైన ఉండాలా. వికెట్ పైన ఉండి మీరు పెద్ద స్కోర్ చేసి మన ఇండియన్ టీం ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు. అండ్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్ అండర్ సుమన్ గిల్. అండ్ సుమన్ గిల్కి ఒక టెస్టింగ్ టైమ్ అండ్ యాజ్ ఎ కెప్టెన్ ఈజ్ టూరింగ్ అబ్రాడ్ అండ్ ఈజ్ డూయింగ్ ద కెప్టెన్సీ అబ్రాడ్ ఫర్ ఫస్ట్ టైం. సో లెట్స్ సీ హౌ సుమన్ గిల్ విల్ పెర్ఫార్మ్ వెల్. ఎస్ చంద్రశేఖర్ గారు, మీరు చెప్పండి, అంటే బ్యూటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఏముంటుందని మీరు చెప్తారంటే పార్ట్నర్షిప్ అనేది చాలా మ్యాండేటరీ. ఇక్కడ రియల్ క్రికెట్ లవర్ టెస్ట్ సిరీస్ చూస్తారు అని అంటారు. మీరు ఈ పాయింట్కి ఏం చెప్తారు సార్? బ్యూటీ ఆఫ్ టెస్ట్ సిరీస్ ఇస్ టెస్ట్ మ్యాచ్ అంటే మల్టీ డేస్ గేమ్ ఇస్ నథింగ్ బట్ ది సెషన్ కి మీరు గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటి ఇది ఉంటుంది. ఒక సెషన్ లో ఒక టీము పై చేయి సాధిస్తే ఇంకో సెషన్ లో ఆటోమేటిక్ గా బౌన్స్ బ్యాక్ అయ్యి రెండో టీమ్ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగేనా సో ఇంకొక సెషన్ షేర్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉంటాం. అంటే అటు వికెట్లు పడినా కూడా బ్యాట్స్మెన్ కూడా స్కోర్లు చేయడం అనేటువంటిది. సో ఈ రకంగా సెషన్ కి గేమ్ ప్లాన్ ని మార్చుకోవాల్సినటువంటిది. అదే మీరు ఇఫ్ యూ టేక్ ఇట్ T20 కనుక తీసుకుంటే ఒక్కసారి కెప్టెన్ ఇది ఈ రకమైనటువంటి బౌలింగ్ చేంజ్లు, ఈ రకమైనటువంటి బ్యాటింగ్ ఆర్డర్ అనేటువంటి దాన్ని ప్రిపేర్ అయిపోయి రావచ్చు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 50 ఓవర్ ఫార్మాట్ చూసుకుంటే కూడా ఎస్ ఫస్ట్ సెషన్ ని కనుక ఫస్ట్ పవర్ ప్లే 10 overs ని ఇలా ఆడేట్లయితే ఆ తర్వాత మనం ఇది తర్వాత లాస్ట్ స్లాగ్ ఓవర్స్ లో ఈ రకంగా ఆడొచ్చు అనేటువంటి ఒక గేమ్ ప్లాన్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే కనుక సెషన్ కి మారుతూ ఉంటుంది. ప్లస్ డే బై డే వికెట్ యొక్క బిహేవియర్ మారుతూ ఉంటుంది నేచురల్ గానే. బికాస్ ఫస్ట్ డే అంటే నిన్న అక్కడ లీడ్స్ లో వాటరింగ్ చేస్తే కనుక కమింగ్ 5 days ఇంకా వాటరింగ్ చేసేటువంటి అవకాశం లేదు గ్రౌండ్స్మెన్ కి. సో నేచురల్ గానే వికెట్ యొక్క డిట్రియరేషన్ అనేటువంటిది ఉంటుంది. ఆ తర్వాత ఫుట్ హోల్స్ ఏర్పడి బౌలర్స్ యొక్క రన్అప్ లో వచ్చేటువంటి ఆ ఫుట్ హోల్స్ ని ఇన్ ది సూపర్విజన్ ఆఫ్ ది ఫోర్త్ ఎంపైర్ ఓన్లీ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి మీకు 100% అది మన పరుపుని తయారు చేసినప్పుడు అయినటువంటి బైండింగ్ అనేటువంటిది అవ్వదు. సో నేచురల్ గా డే బై డే వికెట్ డిట్రియరేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏ రకమైనటువంటి ఏ ఎండ్ లో ఏ బౌలర్ ని తేవాలి, ఏ ఆర్డర్ లో బ్యాట్స్మెన్ వెళ్ళాలి, ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే ఎట్లా, సెకండ్ ఇన్నింగ్స్ ఎట్లా అనేటువంటి దాన్ని. సో ఇవన్నీ కూడా సెషన్ కి మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ టెస్ట్ క్రికెట్ ఆదరణ అనేటువంటిది వస్తుంది. అఫ్ కోర్స్ థ్యాంక్స్ టు ది T20 ఫార్మేట్ దానివల్ల ఏమవుతుందంటే ఒకప్పుడు చప్పగా డ్రాగా ముగుస్తున్నటువంటి ఆటలు ఇప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా అవుతున్నాయి. ఈవెన్ మన WTC ఫైనల్స్ ని సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా దాన్ని చూస్తే కూడా ఆ రకంగా రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంటున్నటువంటి దాంతో కూడా టెస్ట్ క్రికెట్ కి ఆదరణ అనేటువంటిది లభిస్తూ ఉంది. మీరు అడిగిన దానికి ద బ్యూటీ ఈస్ నథింగ్ బట్ సెషన్ బై సెషన్ గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి. బ్యాట్స్మెన్ యొక్క ఓపికని పరీక్ష చేస్తూ ఉంటుంది. హౌ గుడ్ యు ఆర్ ఎట్ ది డిఫెన్స్ అనేటువంటిది. రాహుల్ ద్రావిడ్ వై హీ సక్సెస్ఫుల్ అంటే వికెట్లు పడుతూ ఉంటే ఒక ఎండ్ లో నిలబడి వికెట్ ని ఆపడం అనేటువంటిది. నవ్వు శుభన్ గిల్ ఆ రకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ బౌలర్స్ యొక్క స్టామినాని టెస్ట్ చేసేటువంటిది, ఎంత ఇదిగా అతను ఎంత లాంగ్ స్పెల్ వేయగలడు అనేటువంటిది. ఇక్కడ మనం శుభన్ గిల్ గురించి చెప్పుకుంటున్నప్పుడు అదే అతని యొక్క ఇప్పుడు ఒక రకంగా 3 రకాల ఒత్తిడిని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి శుభన్ గిల్ కి. ఒకటి యాజ్ ఎ కెప్టెన్ ఆ లెగసీని, పాత కెప్టెన్లు చేసినటువంటి లెగసీని కాపాడాల్సినటువంటిది. ప్లస్ యాజ్ ఎ బ్యాటర్ అతనికి విదేశాల్లో అంత పెద్ద ట్రాక్ రికార్డ్ ఏం లేదు, పర్టికులర్ గా ఇంగ్లీష్ సాయిల్. సో కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోరోవర్ బుమ్రాని ఎలా వాడుకుంటాడు అనేటువంటిది. సో కాబట్టి బుమ్రాని కరెక్ట్ గా ఏ టైంలో తేవాలి, ఎట్ అప్రాప్రియేట్ టైం బుమ్రా హ్యాస్ టు బి బ్రాట్ బ్యాక్ ఇన్ టు ది అటాక్. సో ఈ రకంగా బుమ్రాని ఎలా వాడుకుంటాడు అనేటువంటిది చూడటానికి కూడా ఆల్ ఇండియన్ ఫ్యాన్స్ ఆర్ లుకింగ్ ఎట్ శుభ్మన్ గిల్. సో అందుకని శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీకి ఇట్ ఈస్ ఏ లిట్మస్ టెస్ట్. అండ్ మోర్ ఓవర్ మీరు అడిగినట్టు సెషన్ బై గేమ్ ప్లాన్ మార్చుకోవాల్సినటువంటిది, హౌ హీ విల్ బి మెచ్యూర్డ్ అనేటువంటిది కూడా ఈ సిరీస్ ఇట్ విల్ బి ప్రూవ్. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు సార్ చెప్పినట్టు 3 రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఒకటేమో క్యాప్టెన్సీ, అలాగే బౌలర్ని ఎలా యూజ్ చేసుకుంటున్నారు, అదర్ కంట్రీ, ఇవన్నిటిని. అంటే వాట్ మేక్స్ గిల్ యాజ్ ఎ క్యాప్టెన్ ఫర్ దిస్ సిరీస్? అంటే సుమన్ గిల్ ఈజ్ అ గుడ్ క్యాప్టెన్, హీ హాజ్ ఎ గుడ్ ప్లేయర్, గుడ్ క్యాప్టెన్. బట్ ఈ మ్యాచ్ వచ్చి ఫారిన్ కంట్రీలో అవుతుంది. ద ఫారిన్ కంట్రీ ఏమవుతుందంటే వెన్ వీఆర్ టూరింగ్ అబ్రాడ్, సో యువర్ టెంపర్మెంట్ చేంజెస్. So you have to perform well.
you have to take care of your players and you have to talk in a positive way. దాని తర్వాత ఏమవుతుందంటే ఏ ప్లేయర్ని ఎట్లా యూజ్ చేయాలా అదన్నీ మనం డెఫినెట్లీ ఆయనకి ఒక టెస్టింగ్ టైం అని చెప్పొచ్చు. బికాజ్ ఆయన టెస్ట్ సిరీస్ అలాగే గిల్ కెప్టెన్సీకి టెస్ట్ సో డెఫినెట్లీ he'll be he should show success in all the three departments, and he's a good player. I'm not saying he's a good player, but when you become a captain, more responsibility will be there. So అక్కడ ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఒక ప్లేయర్ని. అండ్ యూ హ్యావ్ ఎ బుమ్రా ఆల్సో యాజ్ ఎ గుడ్ బౌలర్. అండ్ చంద్రశేఖర్ చెప్పినలాగా బుమ్రా is the main bowler for us. And Karun Nair is there. Rishabh Pant is the vice captain. ఇది ఒక అండర్స్టాండింగ్ తోటి ఏమవుతుంది, ఒక టీమ్ దిగేటప్పుడు యూ షుడ్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్ విత్ రిషబ్ పంట్ ఆల్సో, బికాజ్ ఈజ్ ద వైస్ కెప్టెన్ అండ్ ఆల్సో వికెట్ కీపర్. సో అక్కడ ఏమవుతుంది, ఒక సజెషన్స్ రిషబ్ వికెట్ కీపర్ కూడా సజెషన్స్ ఇస్తాడు క్యాప్టెన్కి. ఆ క్యాప్టెన్ స్పెషలీ సాయి సుదర్శన్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్, ఈజ్ కమింగ్ అప్ వెరీ నైస్లీ విత్ ఆల్ ద పెర్ఫార్మెన్స్. బట్ టెస్ట్ మ్యాచ్ ఈజ్ అ డిఫరెంట్ మ్యాచ్. సో ఈ టెస్ట్ మ్యాచ్లో ఎట్లా పెర్ఫామ్ చేస్తారు చాలా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ వీ హ్యావ్ వాషింగ్టన్ సుందర్ ఆల్సో. సో అట్లాంటి ఒక మంచి టీమ్, జురేల్ ఇస్ దేర్ అండ్ ఆల్సో కేఎల్ రాహుల్ ఇస్ దేర్. అక్కడ ఏమవుతుందంటే యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అంటే ఒక సిచ్యువేషన్ మీరు ఒక్కో బౌలర్ పైన ఎక్కువ డిపెండ్ అయి ఉంటే ఆ బౌలర్ బాగా పెర్ఫామ్ చేయలేదనుకో, సో యూ హ్యావ్ అనదర్ బౌలర్ ఆల్సో. సో యూ హ్యావ్ టు టాక్. అంటే మాటలు ఏమవుతుంది, ఒక మోటివేషన్ ఉంటుంది, ఇన్స్పైర్ చేస్తుంది. తర్వాత ఒక క్యాప్టెన్సీ ఇది టెస్టింగ్ టైం ఫర్ సుమన్ గిల్ ఆల్సో. సుమన్ గిల్ ఈజ్ క్యాప్టెన్సీ ఫస్ట్ టైం ఆయన ఈజ్ టూరింగ్ అబ్రాడ్. అబ్రాడ్లో క్యాప్టెన్సీ చేస్తుండు. హీ హ్యాస్ టు డూ గుడ్ క్యాప్టెన్సీ అండ్ హీ హ్యాస్ టు ప్లే వెల్. అండ్ ఒక్క పార్ట్నర్షిప్ అంటే ఆయన వికెట్ పైన ఉంటే definitely other players will give partnership, and also they'll try to improve, and we should try to win against England. The England ఏమవుతుందంటే ఇప్పుడు వెదర్ కండిషన్ కొంచెం చిల్ వెదర్ ఉంటుంది, తర్వాత ఆ కండిషన్ సూట్ అయ్యి మోర్ ఓవర్ ఏమవుతుందంటే యాజ్ అ టూరింగ్ క్యాప్టెన్ ఇఫ్ యూ విన్ ద సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్ ఇన్ ఇంగ్లాండ్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఇన్ ఇండియా we have a better chance. But in England, if we win, we have a very good captain replacing the other captains like Atla. He'll get a good name. Yes. సార్, అంటే ఇప్పుడు లాస్ట్ 5 టెస్ట్ సిరీస్లో చూస్తే ఇండియా పర్ఫార్మెన్స్ని మనం ఒకసారి కంపేర్ చేసుకొని ఇప్పుడు రోహిత్ శర్మ, కోహ్లీ లేని ఎఫెక్ట్ ఈ మ్యాచెస్ పైన పడుతుందని మీరు అనుకుంటారా? డెఫినెట్ గా ఉంటుంది, అది మనం కాదనలేనటువంటి సత్యం. కోర్స్ మీరు చూసినట్లే, మీరు అడిగినట్టుగా లాస్ట్ 5 మ్యాచెస్ ని ఒకవేళ ఇఫ్ యూ రీకలెక్ట్ ఇట్, నేచురల్ గానే ఈవెన్ ఇండియాలో న్యూజిలాండ్ తోటి చేతిలో మనం 3-0 తోటి ఓడిపోవడం అనేటువంటిది ఇండియన్ టెస్ట్ హిస్టరీలోనే ఆ రకంగా హోమ్ గ్రౌండ్ లో క్లీన్ స్వీప్ అవటం అనేటువంటిది, వైట్ వాష్ ఒక జట్టు చేతిలో అవటం అనేటువంటిది ఫస్ట్ టైం. దట్ వాస్ ది ఫస్ట్ టైం. సో అప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ దేర్. సో అందుకని వాళ్ళు లేనటువంటి లోటు 100% ఉంటుందా అంటే కనుక వాళ్ళిద్దరు ఉన్నంత మాత్రాన మనం 100% సక్సెస్ రేట్ తో లేం, అందులోనూ హోమ్స్ గ్రౌండ్ ఓడిపోవడం అనేటువంటిది. సో కాబట్టి దాన్ని అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ ని కనుక తీసుకోగలిగేట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి యంగర్ జనరేషన్, యంగర్ టీమ్ అండర్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉన్నటువంటి టైంలో, సో కాబట్టి అది మనకి ప్లస్ అవుతుంది. కాకపోతే ఫారిన్ సాయిల్లో వాళ్ళు లేనటువంటి లోటు 100% కనబడుతుంది అంటంలో, పర్టికులర్ గా మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేయడంలో విరాట్ కోహ్లీ మార్క్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. దాన్ని ఎవరు పూడుస్తారు అనేటువంటిది కొంచెం ఇప్పుడే చెప్పడం కష్టమైనటువంటిది. సో వాళ్ళు లేనటువంటి లోటు గ్యారంటీగా కనబడుతూనే ఉంటుంది. కాకపోతే నేను ఎందుకు ఉదాహరణ ఇస్తున్నాను అంటే కనుక వాళ్ళు ఉన్నా కూడా మనం ఓటమి చెందాం కాబట్టి ఎస్, వాళ్ళు లేనటువంటి సమయంలో మనం మరీ వర్రీ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒక న్యూ టీమ్ ని బిల్డ్ చేయొచ్చు అనేటువంటి నెగిటివ్ నుంచి పాజిటివ్ థింకింగ్ వైపు వెళ్ళేటువంటి అవసరం ఉంది. శుభ్మన్ గిల్ ఈస్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అతను ఇప్పుడు కూడా చాలా మ్యాన్ మేనేజ్మెంట్ అండ్ మ్యాచ్ మేనేజ్మెంట్ ని చాలా చక్కగా చేయగలిగినటువంటి వాడి. ఐపీఎల్ లో అతని క్యాప్టెన్సీని చూసాం, ఏ రకంగా కార్డియల్ రిలేషన్ ని అతను టీమ్ తోటి మెయింటైన్ చేస్తున్నాడు, టీమ్ ప్లేయర్స్ తోటి అనేటువంటిది చూసాం. కాబట్టి హీ కెన్ డూ దట్.
బట్ ఆ లోటుని ఇప్పుడే పూడ్చడం అనేటువంటిది మాత్రం 100% కష్టమైనటువంటి విషయం. అలాగే సార్, అంటే గిల్ కి సంబంధించి ఈ ఈ సిరీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ గిల్ కెరీర్ కి సంబంధించి? ఇట్స్ నాట్ ఓన్లీ గిల్ కెరియర్ కి, అంటే ఒక్కటి గిల్ క్యాప్టెన్సీ ఇస్తున్నప్పుడే ఆ రకమైనటువంటి భరోసా అయితే ఇస్తారు. ఇప్పుడు వే బ్యాక్ వీరేంద్ర సెహ్వాగ్ మిడిల్ ఆర్డర్ ఆడేటప్పుడు సౌరవ్ గంగూలీ నువ్వు ఓపెనింగ్ చెయ్యి అంటేనే లేదు నాకు నా ప్లేస్ గ్యారంటీ ఇస్తేనే నేను ఓపెనింగ్ వెళ్తాను అనేటువంటి షరతు పెట్టినటువంటి సందర్భం. సో ఈ రోజుల్లో ప్లేయర్స్ కూడా చాలా మెచ్యూర్ అయ్యారు. సో అందుకని గ్యారంటీగా ఒకవేళ 1-2 సిరీస్ ఫెయిల్ అయ్యేట్లయితే కనుక, నెగిటివ్ రిజల్ట్ వచ్చేట్లయితే నా పరిస్థితి ఏంటి అనేటువంటిది బహుశా శుభ్మన్ గిల్ డెఫినెట్ గా దాని మీద ఒక క్లారిటీని తెచ్చుకునే ఉంటాడు. అందుకని ఈ సిరీస్ ఫలితంతో అతని మీద వెయిట్ వేస్తారని చెప్పేసి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. హీ వాజ్ గివెన్ ఏ ఫ్రీ హ్యాండ్. ఈవెన్ మనం శుభ్మన్ గిల్ అండ్ గంభీర్ ఫ్లైట్ ఎక్కే ముందు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ని కనుక మీరు కీన్ గా అబ్జర్వ్ చేసినట్లయితే, హీ వాజ్ గివెన్ దట్ ఫ్రీ హ్యాండ్స్ అనేటువంటిది ఇండైరెక్ట్ గా శుభ్మన్ గిల్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ దట్. ఎందుకంటే ఏ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎవరిని పంపించాలి అనేటువంటిది నేను నిర్ణయించుకుంటాను అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యుయేషన్ ని బట్టి అనేటువంటి మాటే చెప్పాడు అంటేనే మనకి అర్థమవుతుంది. సో అందుకని ఇమ్మీడియట్ గా అతనికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటి అంటే WTC ఫైనల్ 4th సైకిల్ మనకి ఇప్పుడు మొదలవుతోంది, సిరీస్ తోటి మొదలు కాబోతూ ఉంది. సో అందుకని లాస్ట్ ఎడిషన్ ఆల్రెడీ మనం ఫైనల్స్ మిస్ అయ్యి ఉన్నాం, ఫైనల్స్ బెర్త్. ఫస్ట్ 2 ఎడిషన్స్ ఫైనల్స్ కి వచ్చినా కూడా ఆఫ్ కోర్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్ న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం, తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం. బట్ 3rd ఎడిషన్ కి వచ్చేటప్పటికి అసలు కనీసం మనం ఫైనల్స్ కి అర్హత సాధించలేకపోయాం. సో అది డెఫినెట్ గానే శుభ్మన్ గిల్ మీద ఆ రకమైనటువంటి, అంటే లాస్ట్ ఎడిషన్ లో కానటువంటి దాన్ని ఇప్పుడు చేసి చూపించాలనేటువంటి ఆ ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దాని నుంచి ఎలా బయటపడతాడు అనేటువంటిది, ఏ రకంగా విజయాలని సాధిస్తాడు అంటే విన్నింగ్ పర్సంటేజ్. బికాస్ అటు ఆస్ట్రేలియా అండ్ ఈసారి ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్ ఆర్ ప్లేయింగ్ మోర్ మ్యాచెస్ 4th సైకిల్ లో కంపేరిటివ్ టు ఇండియా ప్లేయింగ్ ఓన్లీ 18 మ్యాచెస్. సో కాకపోతే విన్నింగ్ పర్సంటేజ్ ని చూస్తున్నారు ఈసారి కాబట్టి WTC లో. సో కాబట్టి ఆ పర్సంటేజ్ ని పెంచుకునేటువంటి విధంగా, అంటే యూ హ్యావ్ టు విన్ ఆర్ యూ హ్యావ్ టు డ్రా ద గేమ్. సో కాబట్టి ఆ పర్సంటేజ్ ని పెంచుకునేందుకు శుభ్మన్ గిల్ ఏ రకంగా వ్యూహాలు రచిస్తాడు అనేటువంటి ఒత్తిడి ఉంటుందే కానీ, యాజ్ ఎ కెప్టెన్, యాజ్ అన్ ఇండివిజువల్ శుభ్మన్ గిల్ మీద ఇప్పుడే ప్రెషర్ ఉండేటువంటి పరిస్థితి లేదు. సో హీ కెన్ ప్లే హిస్ ఫ్రీ గేమ్. ఎస్ సార్, మీరు చెప్పినట్టు అప్పర్ హ్యాండ్ ఎలా ఉండబోతుంది, ఎవరిది ఉంటుంది అంటారు ఇండియా ఇంగ్లాండ్ లో? అంటే ఇండియాస్ గోట్ ఎ గుడ్ టీమ్ అండి. See how they perform on the ground. See, upper hand, definitely we have a upper hand, but it doesn't mean but your performance counts. See, everybody starts with a favorite, but on the ground, you are according to the conditions available, according to the away from India you're playing. So our temperament చాలా మంది except Jadeja and Rishabh Pant, other seniors don't have much experience in other ground, but even Bumrah also. But what I feel is the upcoming youngsters should adopt to the conditions available in that country. That is very important, and play according to the merit. And moreover, you should try to develop a good partnership. గుడ్ పార్ట్నర్షిప్, స్పెషల్లీ టెస్ట్లో ఏమవుతుందంటే 5 days మ్యాచ్ ఉంటుంది. 5 daysలో నీకు ఓపిక ఉండాలా, పేషెన్స్ ఉండాలా, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ పార్ట్నర్షిప్. అండ్ సుమన్ గిల్ క్యాప్టెన్సీ ఇది ఒక టెస్టింగ్ టైమ్ అని చెప్పచ్చు. బట్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్ అండి. బట్ ఈ ఆల్సో షుడ్ స్టే అట్ ద వికెట్, ట్రై టు బిల్డ్ పార్ట్నర్షిప్. KL Rahul is there, Jadeja as a senior player, Bumrah is there. These all senior players should guide the upcoming youngsters. ఇప్పుడు ఏమవుతుందంటే ఒక మ్యాచ్ దిగేటప్పుడు చాలామంది యంగ్స్టర్స్ ఉంటారు ఈ టీం ఉండేటప్పుడు ఏమవుతుంది, ఈ సీనియర్ ప్లేయర్స్ వచ్చి వాళ్ళని ఒక మంచి మోటివేషన్ టాక్ తోటి వాళ్ళ డెఫినెట్లీ వాళ్ళ ఎబిలిటీ టు పెర్ఫార్మ్ వెల్ ఆన్ ద గ్రౌండ్. ఇంగ్లాండ్లో ఏమవుతుందంటే, ఇంగ్లాండ్ ఈజ్ అ కంట్రీ వేర్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ సెటిల్డ్, లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ దేర్, లాట్ ఆఫ్ ఇండియన్ సపోర్ట్ కూడా ఉంటుంది, క్రౌడ్ సపోర్ట్ కూడా ఉంటుంది అక్కడ డెఫినెట్. అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆ కండిషన్స్ అవైలబుల్ అక్కడ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ వెల్, యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ ఫిట్నెస్ ఆల్సో. ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వెన్ వీ ప్లే ఇన్ ఇంగ్లాండ్ ఫిట్నెస్ లెవెల్ షుడ్ బి రియలీ గుడ్. అండ్ ఆల్సో యువర్ డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
you might get all types of food. I mean, they are given out there, but you should know how to take which diet so that you will not get upset. And you should be fit enough to అపార్ట్ play. ఫ్రమ్ గేమ్ ఇవన్నీ కూడా కంపల్సరీ ఉంటుంది అంటే ఇప్పుడు చాలా మంది దే లైక్ సమ్ ఫుడ్ బట్ ఓవర్ ఈటింగ్ ఆల్సో విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ హిస్ హెల్త్ కండిషన్స్ అండ్ ఆల్సో పెర్ఫార్మింగ్ వెల్ ఏమవుతుంది యూ విల్ బికమ్ డల్ మెన్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ బికాజ్ ఐవ్ సీన్ సమ్ ప్లేయర్స్ especially reserves okay, but playing 11 people should try to restrict. Men they should eat as much as they can, but not overeating. So itla చాలా మంది even we toured so many countries, we have seen some people and they did not get up from the bed also for the match. That's why you have to. అలాంటి కండిషన్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్నాయి. ఈ జనరేషన్లో ఉంటారు, ఎవరు చెప్పలేము కదా మనం. ఓకే సపోజ్ యూ లైక్ స్వీట్, సో ఓవర్ ఈటింగ్ స్వీట్ ఆల్సో ఇస్ నాట్ గుడ్. I mean, I'm just telling why, because it all depends upon the Yes. captain and also the manager, and we have a very good team, and I think Suman Gill will definitely perform well and also prove well as a captain, upcoming captain. అంటే ఒక టెస్టింగ్ టైం ఫర్ సుమన్ గిల్ అని చెప్పండి. He is a wonderful player అండి, and hope India will do well in England. ఎస్ సార్. సార్ మీరు చెప్పండి సార్, అంటే మనం ఇంతసేపు ఇండియా పాజిటివ్స్ గురించి మాట్లాడాం, గిల్ క్యాప్టెన్సీ గురించి మాట్లాడాం, టీమ్ గురించి మాట్లాడాం. వాట్ అబౌట్ ఇంగ్లాండ్ సార్? ఇంగ్లాండ్ టీమ్ ఎలా ఉంది లాస్ట్ 5 సిరీస్ టెస్ట్ సిరీస్ కంపేర్ చేస్తే? ఇంగ్లాండ్ మెక్మెలన్ తను కోచ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకున్న తర్వాత, బాధ్యతలు తీసుకున్న తర్వాత ద టోటల్ 5-day గేమ్ డైమెన్షన్స్ ని ఇంగ్లాండ్ మార్చేసింది, నో డౌట్. ఈ రోజున టెస్ట్ క్రికెట్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతోంది, ఈవెన్ దాన్ని కూడా రెగ్యులర్ గా చూస్తున్నారు, బాల్ బై బాల్ చూస్తూ ఉన్నారు. అంటే కనుక సెషన్ బై సెషన్ చూస్తున్నారు అంటే దానికి రీజన్ ఇంగ్లాండ్. డెఫినెట్ గా క్రెడిట్ ఇంగ్లాండ్ కి ఇచ్చి తీరాలి. బచ్ బాల్ ని తీసుకుని వచ్చి ఆ రకమైనటువంటి దీన్ని ఫాస్ట్నెస్ ని తీసుకుని రావటం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ డెఫినెట్ గానే ఫాస్ట్నెస్ ని, ఫాస్ట్ ఫుడ్ ని, ఇన్స్టెంట్ కాఫీలని ఇష్టపడుతున్నటువంటి తరుణంలో ఫిల్టర్ కాఫీ అందరూ మర్చిపోయారు. సో అందుకని అలాంటి తరుణంలో డెఫినెట్ గా నా ఫాస్ట్నెస్ ని తీసుకుని వచ్చి ఈవెన్ యాక్చువల్ గా ఒక డేలోనే 350+ స్కోర్ ని చేయటం కావచ్చు, లేకపోతే కనుక 4th innings లో 350 runs ని చేసి గెలవచ్చు అనేటువంటిది చూపించినటువంటిది ఇంగ్లాండ్. అందుకని లాస్ట్ సిరీస్ లో అంటే ఇంగ్లాండ్ ఇండియాలో పర్యటించినటువంటి దాన్ని మినహాయిస్తే కనుక డెఫినెట్ గానే ఇంగ్లాండ్ ఒక కొత్త డైమెన్షన్స్ ని తీసుకుని వచ్చింది. అందులోను బెన్ స్టోక్స్ అండ్ మెక్కలమ్ కాంబినేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ హిట్ కాంబినేషన్. అలాగనే బ్రూక్ ఈస్ దేర్, ఈవెన్ క్యూ రూట్ ఇండియా అన్న వెంటనే లేదు, లేకపోతే అసలు టోటల్ గానే అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటిది. యు టేక్ ఓలీ పాప్ అండ్ జాక్ క్రాలీ తీసుకుంటే కూడా దే ఆర్ నాట్ స్కోరింగ్ బిగ్ స్కోర్స్, బట్ కావాల్సినటువంటి ఫౌండేషన్ ని ఇన్ ఎ క్విక్ ఫైర్ వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంథెన్ చేయడానికి బెన్ స్టోక్స్ క్యాప్టెన్ ఉండనే ఉన్నారు. సో అందుకని వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నటువంటి టీం ఏదైనా ఉంది ఇప్పుడు అంటే కనుక అది దట్స్ ఓన్లీ ఇంగ్లాండ్. సో ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్ ని ఎదుర్కోవడం అనేటువంటిది నాట్ దట్ ఈజీ. ఆ తర్వాత జస్ట్ కంటిన్యూయేషన్ ఒక సింపుల్ సెంటెన్స్ చెప్తాను నేను మోహన్ ని మీరు అడిగినటువంటి దానికి. ఈ రోజుల్లో ఏంటంటే డైటీషియన్స్, ప్రతి టీం కి డైటీషియన్ ఉంటున్నాడు. వాళ్ళ యొక్క కోచింగ్ స్టాఫ్ లో, సపోర్టింగ్ స్టాఫ్ లో భాగంగానే వాళ్ళు కూడా టూర్ చేస్తూ ఉన్నారు. సో ఎవరు ఏం తినాలి అనేటువంటిది డైటీషియన్ పర్టికులర్ గా ఇస్తూ ఉన్నాడు. దాన్ని వీళ్ళు అతిక్రమిస్తున్నారా అనేటువంటి చూడటం కోసమని ఈవెన్ డైనింగ్ హాల్ ఫిజియో ఇస్ హ్యావింగ్ ఎన్ ఐ. సో అందుకని అంత ఇదిగా ఏదో మన వాళ్ళు ఇదైపోయి అంటే లాంగ్ టూర్ 2 months టూర్ కాబట్టి కంట్రోల్ తప్పుతారని చెప్పేసి భావించాల్సినటువంటి అవసరం లేదు. బికాస్ డైటీషియన్ ఈస్ గివింగ్ ఏ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, ఏ ప్లేయర్ ఏం తినాలి అనేటువంటిది. దాన్ని సూపర్వైజ్ దట్ డెఫినెట్ గానే ఫిజియో ఇస్ టేకింగ్ కేర్ ఇన్ ది డైనింగ్ హాల్. పర్సనల్ గా నిలబడి చూస్తూ ఉంటాడు ఎవరు తింటున్నారు ఏంటి అని, ఏం తింటున్నారు అనేటువంటిది. ఒకవేళ ప్లేయర్లు కనుక వాళ్ళకి రిస్ట్రిక్టెడ్ ఐటమ్ ఏదైనా కనుక తీసుకునేట్లయితే కనుక డెఫినెట్ గా ప్లేట్ ని మొహమాటం లేకుండా వాళ్ళ చేతిలోంచి గుంజేసుకుంటున్నటువంటి సందర్భాలని నేను పర్టికులర్ గా చూశాను నేను నా కళ్ళతోటి. సో అందుకని ఆ విషయంలో మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. దట్ కైండ్ ఆఫ్ ఫిట్నెస్ కి సంబంధించి మాత్రం దట్ కేర్ విల్ బి టేకెన్. ఎస్
ఇట్స్ ఆల్ అబౌట్ ద పర్ఫార్మెన్స్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ టైం కేటాయించి చాలా చక్కగా వివరించినందుకు. థ్యాంక్ యూ సార్ మోహన్ గారు, చంద్రశేఖర్ గారు. సో మొత్తానికి కాసేపట్లో ప్రారంభం కాబోయే ఇంగ్లాండ్ ఇండియా మ్యాచ్ అయితే సెషన్ బై సెషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది అని కూడా క్రికెట్ అనలిస్టులు చెప్తున్నారు. చూద్దాం, స్టే ట్యూన్డ్.